దేవరా దేవరా ఎట్లా అనిపించింది ఏం చెప్పాలా దేవరా బ్లాక్ బస్టర్ దేవరా బ్లాక్ బస్టర్ కానీ సినిమా మాత్రం ఇట్లా 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 కాలర్ ఎగరేసుకోవాలన్న ఫ్యాన్స్ మాత్రం తుమ్ములు వేసిపోయింది ఆ సినిమా మాత్రం ఏం చేసిండనా యాక్టింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు బాబ్బా ఇప్పటిదాకా మనం ఎట్లా చూడలేమన్నా ఆయన యాక్టింగ్ మాత్రం ఆ కండ్ల తేజస్ కానీ ఆ ఫైట్ సీన్స్ నుంచి యావరేజ్ చెప్తున్నారు తాకు మరి ఏమంటారు హానెస్ట్గా చెప్పండి. అంటే యావరేజ్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి స్టోరీ ఎక్కకుండొచ్చు ఒకటే మాట కొద్ది ముందు వచ్చిన స్టోరీ ఎక్కుతుండొచ్చు అంతే అంతకు మించింది ఏం లేదు. పాత వాళ్ళు కూడా సింహాద్రి చూసినట్టు ఉందా కత్తులు అదంతా వాటర్లో లే ఆ దేవరా సినిమా అంటేనే అలానే ఉంటుంది. అక్కడ ఉన్న ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఆ కత్తులు గొడ్డళ్ళు ఉంటేనే అట్లా ఫైట్స్ చేయాలంటే కంపల్సరీ అలా ఉంటేనే అయితే నువ్వు పోయి మామూలుగా ఫైట్స్ చేయాలంటే ఆ సినిమాకి సెట్ కాదు. ఆ సినిమాకి దేవరా సినిమాకి ఒక అలాంటి ఫైట్స్ అయితేనే సెట్ అవుతాయి. నీకు నార్మల్ ఫైట్స్ సెట్ కావు. ఇప్పుడు అభిమానులంతా కూడా 6 ఏళ్ళు వెయిట్ చేస్తారు సోలో సినిమా కోసం. దాదాపు 6 ఏళ్ళ క్రితం అరవింద్ సమేత వచ్చింది, మధ్యలో RRR అదంతా ఆయనకు టైం వేస్ట్ అయిపోయింది అన్నారు. ఇది అంత వర్త్ ఉందా? ఇది అంత వర్త్ ఉందా 6 ఏళ్ళు వెయిట్ చేశాను? ఇప్పుడు 6 ఏళ్ళు వెయిట్ చేసారు అనేది కరెక్టే. ఇప్పుడు ఒక సింహాద్రి స్టోరీ అలాగ ఉంటుంది, ఒక ఆది స్టోరీ అలాగ ఉంటుంది, ఒక యమ దొంగ స్టోరీ అలాగ ఉంటుంది. అంటే అన్ని స్టోరీలు ఒకలాగా చూస్తేనే మనకు అర్థమవుతుంది. అన్ని స్టోరీలు మనకు ఒకలాగా కావాలంటే చూడలేము కదన్నా. అందుకే ఒక దేవర స్టోరీ ఒక దేవర లెక్కనే తీసుకొచ్చింది కొరటాల శివ. అర్థం చేసుకోవాలి ఫ్యాన్స్. తెలుగు వరకే ఆడుతుందా అటు మన హిందీ తమిళం కన్నడం అన్నింటిలో ఆడుతుంది అంటారా? పాన్ ఇండియా వైడ్గా 100% ఆడుతుంది. ఎందుకు ఆడదన్నా అర్థం చేసుకుని అర్థమవుతాను. మేము చెప్పాలంటే అర్థం చేసుకోవాలి సినిమా. నాకు అర్థం కాలని చెప్పాను, దేనికి అర్థం కాలేదు చెప్పండి. అసలు నాకు సినిమా దేనికి నచ్చలే దాని పాయింట్ నేను చెప్తా. సినిమా ఎందుకు నచ్చలేని కొంతమంది ఎందుకంటారు చనిపోయినందుకు. అసలు చనిపోవడం కారణం ఎందుకు చనిపోతాడు? ఒక ఊరి కోసం, అంటే ఊర్లో వాళ్ళ ఫాదర్ కోసం వాళ్ళ ఫ్యామిలీ అంటే ఊర్లో అందరు బాగుండాలని అక్కడ కథ అక్కడ వరకు ఎండింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొడుకు వస్తాడు. తర్వాత సెకండ్ పార్ట్లో మళ్ళీ చూపిస్తారు. అంటే ఒక ఊరు బాగుపడాలి. బాహుబలి స్టోరీ కనబడుతుంది, దానికోసం రెండో పార్ట్ తీయడం కోసం లాగారు ఆ కథను అంటున్నారు. అట్లాంటి ఇప్పుడు KGF సెకండ్ పార్ట్ తీయలేరా? అట్లా పోల్చొద్దు దేనికి. నేనేది ఒకటే అంటున్నానా, బాహుబలి ఒక రేంజ్లో ఉంది, అదొక హిట్. KGF ఉంది ఒక రేంజ్లో ఉంది హిట్. అంటే దేనికి మనం పోల్చొద్దు. అక్కడ కథకి అక్కడ వరకు స్టాప్ అయింది, ఇంకా కథ తీయాల్సి వస్తుంది కాబట్టి సెకండ్ పార్ట్ పెట్టారు. అంతేగాని బాహుబలి పెద్ద బ్లాక్ బస్టర్, KGF బ్లాక్ బస్టర్. మనం దాన్ని ఎప్పుడు పోల్చొద్దు. ఇవే మీడియా వాళ్ళు అనేది ఎప్పుడైనా ఒక సినిమాకు కూడా ఇప్పుడు పోల్చొద్దు. మనం ఒక సినిమా చూసినప్పుడు దాన్నే మాట్లాడాలి కానీ మనం వేరే టాపిక్ ఎత్తొద్దు. ఇప్పుడు అది మాట్లాడినామనుకో ఈ సినిమా వాళ్ళు పట్టించుకోరు, స్టోరీ వన్కి అర్థం కాదు. అదే మైండ్లో ఉంటుంది అందరికీ. అందుకే కూడా చెప్తున్నానా, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఏ సినిమా చూసినా అదే మాట్లాడాలి. నీకు ఏదైనా తగ్గిందా ఆ సినిమా కోసం మాట్లాడండి. ఇది సినిమాలో ప్రాబ్లం. నా ఫ్యాన్స్ మాత్రం ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్.